సింధు జలాల ఒప్పందం విషయంలో రెచ్చిపోయారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును రెడ్ లైన్ గానీ పరిగణిస్తామని ప్రేలాపనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, సింధు జలాల విషయంలో పాకిస్తాన్ ప్రధాని మరొకసారి భారత్ పైన అక్కసైతే వెళ్లగక్కారు. సో సింధు జలాల విషయంలో ప్రతి నీటి బొట్టును రెడ్ లైన్ గానే పరిగణిస్తామని చెప్పి కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే స్వాతంత్ర దినోత్సవము వాళ్ళకు అక్కడ ఒక స్పీచ్ ఇవ్వాలి, ప్రజల్ని అడ్రస్ చేయాలి, ప్రజల్ని ఎంగేజ్ చేయాలి. పాపం ప్రధానమంత్రికి, అదే పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఏం చెప్తారమ్మా, ఆయనకు చెప్పడానికి ఏముంది అని అంత గొప్పగా పాకిస్తాన్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఏం చెప్పాలి ప్రజలకు? ఆయనకు మార్గదర్శనం చేయడానికి మార్గం ఎక్కడిది? అసలు ఏం బలూచిస్తాన్లో అంతా బాగుంది అని చెప్తాడా, లేకపోతే పిఓకేలో ప్రజలు వెలిగిపోతున్నారు అక్కడ అని చెప్తారా? ఏమో పఖ్తూన్ ఖైబర్ దగ్గర అంతా బాగుంది, ఎలాంటి యుద్ధం లేదని చెప్తారా? ఏమని చెప్తారు చెప్పండి? ఏం చెప్పడానికి ఏమీ లేని ఒక నిస్సహాయ ప్రధానమంత్రికి చివరకు ఈ మేకపోతు గంభీరం అని అంటాము, భారత్ పై విరుచుకుపడడం, ఒక రకమైన షో ఆఫ్ చేయడం, తెలియని ఒక ధైర్యాన్ని, సాహసాన్ని, అంటే ఉత్సాహం కంటే ఆయన వ్యాఖ్యలో మనకు అంటే భయపెడుతున్నాడు భారత్. ప్రతి నీటి బొట్టు మాకు ఒక రెడ్ లైన్ తో సమానం అని. ఏం చేస్తారు? నీటి బొట్టు, ప్రతి నీటి బొట్టు ఏం ఆపగలడా? పట్టి తీసుకోగలడా ఇండియాతో? ప్రతి నీటి బొట్టు రెడ్ లైన్ తో సమానం అనే ఆ కామెంట్ ఎందుకు అంటే దీంట్లో ఆయనలో ఉత్సాహం కాదు. ఇప్పుడు అక్కడ ఆ జెండా వందనం ఏదైతే జరుగుతుందో అక్కడ ఆ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ యొక్క తన భయాన్ని ఇంకో రూపంలో వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అంతకన్నా మనం అనడానికి ఇంకేమీ లేదు. ఎందుకు ఇప్పుడు ఈ సింధు జలసంధి, ఇండస్ వాటర్ ట్రీటీ అంటాము మనము, చాలా ఫేమస్ గా IWT అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు మనము అకస్మాత్తుగా రద్దు చేసుకున్నాము? మరి ఎన్ని దశాబ్దాలుగా 1960లో కుదిరిన ఒప్పందాన్ని ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు చేశాము మనం? గతంలో జరిగిన ఏ యుద్ధంలో కూడా నీటి గురించి మనం మాట్లాడలేదే. మరి ఇప్పుడెందుకు వచ్చేసింది ఈ సమస్య? అంటే ఎంతో సహనంతో, ఎంతో ఓపికతో ఉండే భారత్ బలహీనమైన భారత్ కాదు, ఇది చాలా బలమైన భారత్. ఆయనకు అర్థం కావట్లేదు. ఆపేసుకో, నీ ఉగ్రవాదాన్ని ఆపేసుకో అని చెప్పాలి. ఇప్పుడు కూడా మనం ట్రీటీ అది రద్దు చేసుకున్న తర్వాత కూడా భారత ప్రభుత్వం ఏం చెప్పింది వాళ్లకు? మీరు వాటర్ అండ్ బ్లడ్ కాన్ ఫ్లో టుగెదర్ అని చెప్పేశారు. నీళ్లు తర్వాత రక్తము కలిసి ప్రవహించలేవు అంటే అర్థమైందంటే మేము నీళ్లు ఇస్తున్నాం, మరి మీరేమిస్తున్నారు? రక్తపాతం చేస్తారా? పెహల్గామ్ లో అమాయకమైన టూరిస్టులను చంపేస్తారా వచ్చి? ఎన్నిసార్లు? ఒకసారి, 2 సార్లు మీ దాడులు? దేశంలో ఎన్ని ప్లేసెస్ లో మీరు బాంబులు పెట్టి మనుషులను, అమాయక ప్రజలను చంపేశారు? ఇది మీ యుద్ధ రీతి కాదా? అంటే అంత అమాయకుల ప్రపంచం ప్రజలందరూ కూడా ఏం తెలియదా? మరి మీరు ఇచ్చే రక్తానికి మేము ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలా మీరు తాగడానికి, మీరు బ్రతకడానికి? అందుకే మోడీ గారు చాలా మంచి మాట చెప్పారు, నీళ్లు రక్తము కలిసి ప్రవహించవు అని. అంటే నీ రక్త ప్రవాహము, నీ రక్తదాహము ఆపేసుకో వచ్చేసి. ఇప్పటికీ 4 లెటర్స్ రాశారు వాడు, అయ్యా నీళ్లు వదలండి, మాకు నీళ్లు వదలండి అని రాస్తున్నా. ప్రతి లెటర్ కూడా మన సమాధానం ఒకటే సమాధానం, ఆపేయండి ఉగ్రవాదం, ఆపేయండి ఉగ్రవాదం అని. మరి మీరు ఆపాలి కదా. కనుక ఈ సమస్య ఎవరిది అండి? ఈ సమస్య పాకిస్తాన్ది. పాకిస్తాన్ కల్పించుకున్న సమస్య, తానంత తాను క్రియేట్ చేసుకున్నటువంటి సమస్య. అందుకే ఏం చేయాలో తెలియక పాపం పాకిస్తాన్ ప్రధాని ఈ విధంగా మాట్లాడారు. అందరినీ మనం 2 నాలుకల ధోరణి అంటాం, పాకిస్తాన్ 10 నాలుకల ధోరణి అని మనం అనాల్సి వస్తుంది. కనుక నువ్వు చేసుకున్న పాపం నువ్వు అనుభవిస్తున్నావు పాకిస్తాన్. కనుక దీన్ని నేను ఆయన యొక్క మాటలను ఈ విధంగా చూస్తున్నానమ్మా. 5 నదులు మన దగ్గర, మన భూభాగం నుంచి ప్రవహించి పాకిస్తాన్కి వెళ్తూ ఉంటే 1962లో ఎంతో ఉదారంగా, ఎప్పుడు కూడా చట్టం అనేది ఏ ట్రీటీ అయినా కూడా ఏకపక్షంగా ఉండదమ్మా.
ఇప్పటికి కూడా మొన్న పార్లమెంట్ లో కూడా మోడీ గారు మాట్లాడారు. 1960లో జరిగిన ఒప్పందంలో ఎంత దారుణమైన ఒప్పందం అది అనే విషయం చెప్పారు నెహ్రూ గురించి. ఇది ఉదారవాదానికి ఒక హద్దు ఉంటుంది, ఒక అంతు ఉంటుంది. మన దగ్గర నుంచి వెళ్లే నీటిని అంతా వదిలేసి తర్వాత మనం చేతులు కట్టుకొని అయ్యో ఎలా అని ఆలోచిస్తామా? ఇంత జల సంపదను 80% పాకిస్తాన్కి ఇస్తారండి. ఇది పోనీ దాన్ని ఇప్పుడు ఏం అనడం లేదు, కానీ ఊరికే మనం మామూలు కూర్చొని మాట్లాడుకోవడానికి నీళ్లు అన్ని పాకిస్తాన్కి ఇచ్చేసి మనం ఏం చేద్దాం అనుకున్నాం? 80% వాటర్ను వాళ్ళకి ఇచ్చేసి ట్రీటీ, ఇదేం ట్రీటీ అసలు? ఈ ట్రీటీలోనే ఇంత దారుణం ఉంది కదా. ఇంకోటి, ఎనీ ఇంటర్నేషనల్ ఒప్పందాలు ముఖ్యంగా వాటర్ విషయంలో, ఇప్పుడు ఉదాహరణకు బ్రహ్మపుత్ర మనకు కూడా పాకిస్తాన్ అదేంది చైనా నుంచి ఇండియాలోకి ప్రవహిస్తుంది కనుక సడన్ గా ఆనకట్ట కట్టేస్తారు అనుకున్నాం. ఆ నది పైన హక్కులు ఎలా ఉంటాయి అంతర్జాతీయ స్థాయిలో అంటే జనాభాని పట్టి ఉంటాయి. జనాభా చైనా జనాభా, ఇండియా జనాభా, దాన్ని డివైడ్ చేస్తాం. కనుక పాకిస్తాన్ జనాభా ఎంత, ఇండియా జనాభా ఎంత? ఏ మూర్ఖుడిని అడిగినా చెప్తాడు కదా మరి. కనుక అది ఉండాల్సింది ఎలా ఉండాలి? 80 ఇండియాకు ఉండి 20%, 10% పాకిస్తాన్కి ఇస్తున్నారంటే దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. అందుకే మోడీ గారు ఏమని చెప్పారంటే చాలా గట్టిగా చెప్పారు. ఒప్పందాల విషయంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. మన వాళ్ళు కూడా సింపుల్ గా జవాబు చెప్తున్నారు. మాది కూడా సార్వభౌమ దేశము, సావరీన్ కంట్రీ. ఏ కంట్రీతో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చేసుకున్నా కూడా, ట్రీటీ చేసుకున్నా కూడా ఒక రైట్ ఉంటుంది సావరీన్ కంట్రీకి. సార్వభౌమత్వం ఉన్న ఒక దేశానికి హక్కు ఏముంటుందంటే, చేసుకున్న ట్రీటీని కంటిన్యూ చేయాలన్నా వద్దా అన్నప్పుడు మన యొక్క దేశానికి నష్టం కలిగించే విషయం ఉంటే రద్దు చేసుకునే హక్కు కూడా మనకు ఉంటుంది. కనుక మేము చెప్తున్నాం, ఇప్పటికిప్పుడు రద్దు చేసుకోవాలని కూడా మాకేం లేదు. కానీ మాకు సమాధానం ఇవ్వమని చెప్తున్నాం. సమాధానం ఇవ్వకుండా ఉగ్రవాదాన్ని మేము ఆపేశామండి, ఇదిగో చూడండి ఎవిడెన్స్ అని పాకిస్తాన్ మన ముందుకు వచ్చింది అనుకోండి, అమానవీయంగా మనం ఏం వ్యవహరించడం లేదు కదా. అలా చూస్తున్నానమ్మా నేను.